మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మెదక్ సంబంధించి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు కష్టాలు వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాగునీరు ప్రాజెక్టుపై ఆధారపడుతున్నటువంటి నారాయణఖేడ్ ప్రజలు ప్రధానంగా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు లపోదీపం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. పత్తిని మిల్లర్లకు అమ్మేందుకు తీసుకొస్తే ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోడ్డెక్కి వారు నిరసన వ్యక్తం చేస్తారు. ఇక నిరసనకు సంబంధించి పూర్తిగా గిట్టుబాటు ధర రాకపోవడం కారణాలేంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో పత్తి రైతులకు తీవ్రమైన కష్టాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగునీటికి సంబంధించి సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఆరుతడి పంటలపైన అక్కడ రైతులు ఆధారపడుతుంటారు. ముఖ్యంగా పత్తి సాగును నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులు ముఖ్యంగా ప్రధాన పంటగా కూడా వారు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు అదేవిధంగా ప్రైవేటు పత్తి మిల్లర్లు ఇద్దరు కూడా కుమ్మక్కై రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. రైతులు పత్తిని కోసి ట్రాక్టర్లు అదేవిధంగా లారీల్లో పత్తి మిల్లుకు తీసుకువచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పత్తి మిల్లుల యజమానులు నిర్వాహకులు రోజుల తడబడి అక్కడే నిరీక్షింపజేయడంతో రైతులకు నిరీక్షణ భారంతో పాటు అదేవిధంగా వాహనాల ఛార్జీలు కిరాయిలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2, 3, 4 రోజుల వరకు కూడా అట్లే ఉంచడంతో వాహనాలకు సంబంధించినటువంటి బాడుగా వారిపైన పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు ఎన్నోసార్లు అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈరోజు నాగల్గిద్ద రహదారిపై రైతులు ఒక్కసారిగా పత్తి రైతులు రాస్తారోకో దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులతో చర్చించి న్యాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడంతో తాత్కాలికంగా అయితే రైతులు వారి ధర్నా ఆందోళన విరమించినప్పటికీ కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రైవేట్ పత్తి మిల్లుల వద్ద వాహనాలు బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వారికి గిట్టుబాటు ధర కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. మరోవైపు అమాలీ ఛార్జీలు కానివ్వండి, లేదంటే కోతలు, లేదంటే తూకాల్లో కూడా రైతులకు మోసం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దిక్కుతోచని పరిస్థితిలో ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వము పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటే తమ ఖాతాలో డబ్బులు వచ్చి పడేవి. కానీ ఎక్కడ కూడా ₹1 కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో ఎక్కడ కూడా ₹1 ఖర్చు ఉండకపోయేది. ప్రస్తుతం మాత్రం అనేక ఖర్చులు భరిస్తున్నాం. మరోవైపు వాహనాల అద్దె కూడా 3-4 రోజుల పాటు వేచి ఉండడంతో వాహనాల అద్దె కూడా తమకు అధిక భారం అవుతుంది. మేము పండించినటువంటి పత్తికి గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ ఛార్జీలు, అదేవిధంగా నిరీక్షణ భారం, వ్యవసాయ పనుల్లో ఆటంకం, ఇవన్నిటికి కూడా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాటన్ కార్పొరేషన్ ఇండియాకు సంబంధించిన అధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమైనటువంటి అంశం. ఇది కేవలం నారాయణఖేడ్ పరిమితమైనటువంటి పరిస్థితి కాదు. అటు ఆందోళన నియోజకవర్గం కానివ్వండి, అటు సదాశివపేట, సంగారెడ్డి, ఇట్లా సంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పత్తిని సాగు చేస్తుంటారు రైతులు. ఎందుకంటే జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్దగా లేవు. కేవలం తాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉండడంతో సాగునీరు జిల్లాలో కొంతమేర కష్టమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు ముఖ్యంగా పత్తి పైన కూడా రైతులు ఆధారపడుతుంటారు. వీటన్నింటినీ కూడా వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు కానివ్వండి, లేదంటే ప్రైవేటు పత్తి మిల్లుల యజమానులు కానివ్వండి. నేపథ్యంలో రైతులకు మాత్రం ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇదే అంశంపై కూడా గతంలో మనం రైట్ సునీల్, ఎన్ని ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, మనకి డీటెయిల్స్ తెలుస్తున్నాయి. అలాగే రైతులు ఎంతమంది ఉన్నారు, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు? అంటే కౌలు రైతులు ప్రధానంగా ఎక్కువగా అప్పు చేసి మరి పంట పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? పత్తి రైతులు కానివ్వండి, లేదంటే సొంత పొలం ఉన్నటువంటి రైతులు కూడా పత్తిని సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కౌలు రైతులకు మరిన్ని కష్టాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే కౌలుకు తీసుకున్నటువంటి భూమికి సంబంధించి కూడా సంవత్సరం పాటు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం పంట పండినా పండకపోయినా రైతు గిట్టుబాటు ధర ఉన్నా లేకున్నా కూడా యజమానిగా ఉన్నటువంటి రైతుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా సొంత భూమిలో పంట పండిస్తున్నటువంటి రైతుకైతే గిట్టుబాటు ధర లేకపోవడం, అదేవిధంగా రోజుల తరబడి నిరీక్షించడం, అదేవిధంగా డబ్బుల్లో కోత, డబ్బులు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో రైతులకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేస్తే కేవలం 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రైవేటు పత్తి మిల్లులు మాత్రం వారి ఇష్టారాజ్యం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే డబ్బులు అప్పుడు రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ పత్తి మిల్లులు కూడా
స్థానికులు ఏర్పాటు చేయలేదు. స్థానికేతరులు అదేవిధంగా పక్క రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వారితో కుమ్మక్కవడం, ఇవన్నీ అంశాలు కూడా మొత్తానికైతే రైతులకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఉంది. రైతుల ఆందోళన కేవలం తాత్కాలికంగా వాయిదా పడ్డప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా రైతు సంఘాలను కలుపుకొని, అదేవిధంగా కార్మిక సంఘాలు కలుపుకొని రైతు పార్టీలతో కూడా పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన చేస్తామని చెప్పి కూడా రైతులు మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా అధికార పార్టీ నేతలు కానివ్వండి, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు అక్కడే నారాయణఖేడ్ లో స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజీవ్ రెడ్డి గెలుపొందిన పరిస్థితి ఉంది. ఆయన కూడా స్పందించి పత్తి రైతులు పరిష్కరిస్తే అటు కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి పేరు రావడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యేలకు కూడా వచ్చే ఎన్నికల్లో రైతుల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కూడా జోక్యం చేసుకోవాలి. రైతు సమస్యలను పరిష్కరించేందుకు కూడా వారు ముందుకు రావాలని చెప్పి కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం గతంలో చూసాం, లో ఇంతకు ముందు కూడా గతంలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేనే డాక్టర్ సంజీవ్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఆయన స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు. అటు రైతులతో అదేవిధంగా పత్తి మిల్లుల యజమానులు నిర్వాహకులతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తే కాంగ్రెస్ పార్టీతో పాటు స్థానిక ఎమ్మెల్యేలకు కూడా మంచి పేరు, అదేవిధంగా రాబోయే ఇంకా అసెంబ్లీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. రైతులు అందరూ కూడా మరోవైపు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. గత 10 ఏళ్లలో చూసినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు ఇటీవలే జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు ఖచ్చితంగా రైతు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంగారెడ్డి జిల్లా నుంచే మంత్రి ఉన్నారు దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికార ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా ఉన్న నేపథ్యంలో వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి కూడా రాజ్య సంఘాల నేతలు రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. లక్ష్మణ్.